అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. సో కొంతమంది మెడికేషన్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సార్ నేను ఆ రోజు ఆ మెడికేషన్ వేసుకున్నాను, జ్వరం వచ్చింది, ఆ రోజు నుంచి నాకు అంగస్తంభన రావట్లేదు. సో అలాంటి ట్రాన్సియంట్ అంటే ఒక్క మెడికేషన్స్తో అంగస్తంభన తగ్గిపోవడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. థింగ్ ఏంటంటే ఇవి వెరీ ట్రాన్సియంట్, అంటే ఆ మెడికేషన్స్ వేసుకున్నంత వరకు అంగస్తంభన రాదు, అది ఆపేసిన తర్వాత ఆబ్వియస్గా అంగస్తంభన అనేది వస్తుంది. కానీ ఈ కొన్ని మెడికేషన్స్ ఏం చేస్తాయంటే అది ఆపేసిన తర్వాత కూడా అంగస్తంభన అనేది ఇంప్రూవ్ కాదు. అలాంటి మెడికేషన్స్ ఏంటో కొన్ని తెలుసుకుందాం. సో డ్రగ్స్ ఇండ్యూస్డ్ ఈడి అంటే డ్రగ్ ద్వారా, ఒక మెడికేషన్ ద్వారా అంగస్తంభన లోపాలు వస్తాయి కదా. అలాంటి డ్రగ్స్ ఏంటివి అంటే ముఖ్యంగా ఎనీ కోమార్బిడ్ కండిషన్స్, అంటే మనం కామన్గా చూసేది డయాబెటీస్, అంటే డయాబెటీస్ మెలిటస్ అంటాము. షుగర్ రోగానికి మందులు వేసుకుంటే కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. ఇవి కొద్దిగా ట్రాన్సియంట్ ఉంటే కొద్దిగా మందు మారిస్తే ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు.